Namaste, this is Murthy from Bangalore. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉన్నానండి. ఎలక్ట్రానిక్ సిటీలో శ్రీ జంగమ మల్లికార్జున స్వామి భ్రమరాంబిక టెంపుల్ అంటే శివాలయంలోకి వచ్చానండి ఇప్పుడే. అంటే ఆలయం చిన్నగా ఉంది, కాకపోతే చాలా చాలా బాగా కట్టారు. మెయింటెనెన్స్ బాగుంది. ఒకసారి చూద్దాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమ. ఓం నమ శివాయ, నమో నమ. శ్రీ వీరభద్రస్వామి అండి. అంటే పురాతన ఆలయాల నిర్మాణానికిను ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే సుమారు ఒక 50 సంవత్సరాల్లో కట్టిన ఆలయాలకి కాస్త తేడా ఉంటుందండి. పురాతన ఆలయాలు సాధారణ మనం గమనిస్తే కంప్లీట్ రాతితోటి శ్రీ దక్షిణామూర్తి అంటే కంపల్సరీగా రాళ్ళు వాడేవారు. దానివల్ల అది చెక్కు చెదరకుండా ఎన్ని కాలాలైనా సరే అది ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు కూడా కొన్ని రాళ్ళతో వాడుతున్నారు. మరి క్వాలిటీ తగ్గిందో ఏమో తెలియదు, కానీ శ్రీ మహేశ్వరి అమ్మవారు మరి ఏమో తెలియదు, కానీ ఆ రాళ్ళకి ఈ రాళ్ళకి చాలా చాలా తేడా కనపడుతుంది. అంటే మరి ప్రకృతిలో తేడా, ప్రకృతి ఎప్పుడు బాగానే ఉంటుంది, మనం ఎంచుకోవడంలోనే. అంటే శిల్పులు అప్పటికిప్పటికి టెక్నాలజీ అయితే చాలా చాలా మారిందండి. ఆ రకంగా చూసుకుంటే ఇంకా క్వాలిటీ పెరగాలి, కానీ తగ్గడం అనేది నాకు అయితే అర్థం కావడం లేదు. అప్పుడు ఉన్న శిలకి ఇప్పుడు గ్రానైట్ మార్బుల్స్ ఎక్కువ వాడుతున్నారు, ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పి. అంటే కాక నీట్గా ఉంటాయన్న ఉద్దేశంతో ఏమో, కానీ అప్పుడు నల్ల శిలలు వాడినప్పటికీ ఆ యొక్క మీకు చూస్తేనే అర్థమవుతుందండి. ఆ యొక్క శిలలు అప్పటి గుడికి ఇప్పుడు గుడికి సాధారణంగా ఇప్పుడు రాళ్ళు కూడా కాకుండా సిమెంట్ తోటి ఎక్కువ వాడుతున్నారు చాలా చోట్ల. ఆ సిమెంట్ అనేది మరి దానికి కాస్త ఎక్స్పైర్ డేట్ తొందరగా ఉంటుంది కదా రాయితో పోల్చుకుంటే. ఆ రకంగా సిమెంట్ దేవాలయాలు కాస్త ఖర్చు తక్కువ అని చెప్పి అది వాడడం వల్ల తొందరగా నాశనం అయిపోతున్నాయి. సరేలేండి, ఇది ప్రస్తుతానికి అయితే దేవాలయాన్ని చూశారు కదా, చూద్దాం, లోపలికి వెళ్దాం. నందీశ్వర స్వామి. ఇది స్వామివారు, అయ్యవారు, అమ్మవారు భ్రమరాంబిక ఆలయం అండి. పక్కనే ద్వారపాలకులు.
ఈరోజు స్వామివారి దర్శనం నాతో పాటు మీకు కూడా అయిందనుకుంటున్నాను. ఎలా మరి? హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమః శివాయ, నమో నారాయణ.